జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలోని ఇటుకల బట్టి నిర్వాహకుని ఆగడాలపై బాధితులు జిల్లా కలెక్టర్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. జగిత్యాల గోవిందపల్లికి చెందిన భారతపు శేఖర్ అనే వ్యక్తి రాజారం గ్రామంలో ప్రభుత్వ భూములను, నాలాలను మరియు ప్రైవేటు వ్యక్తుల స్థలాలను అక్రమంగా ఆక్రమించి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇటుక బట్టీల నుండి వెలువడే దుమ్ము, ధూళి వంటి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా ఎస్ఆర్పి కల్వర్దులు కూడా ఆక్రమించి మట్టి పోయడం వల్ల వర్షాకాలంలో నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గతంలో మల్యాల తహసీల్దార్ మరియు కార్యాలయంలోని ప్రజావాణిలోని పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని వారు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినందుకు నిర్వాహకుడు తమకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మల్యాల మండలంలోని రాజారం గ్రామంలో భారతపు శేఖర్ అనే ఇటుక బట్టీల నిర్వహిస్తూ మా భూములను కబ్జా చేస్తూ గవర్నమెంట్ ల్యాండ్ అయినటువంటి ఒరిలను కూడా కబ్జా చేస్తూ మొత్తం కూలిపేసిండు. కావాలంటే మీరు వచ్చి మోక మీద ఇన్స్పెక్షన్ చేసినా మీకు తెలుస్తుంది. మా గవర్నమెంట్ ల్యాండే కాకుండా పట్టా ల్యాండ్లను సుతా లోపలికి వచ్చి నువ్వు ఎవరికి చెప్పుకో అని బెదిరిస్తుండు. ఇతని నిర్వాహకం ద్వారా ఇటుక బట్టీల ద్వారా మా పంట పొలాలు బాగా నష్టం చేస్తున్నాయి. ఈ ఇటుక బట్టీల ద్వారా ఒర్రెలు రెండినప్పుడు మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి. మేము ఈ మైనింగ్ అధికారులకు సుతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజావాణిలో సుతా 2022లో, 23లో, 24లో ఇచ్చాం. ఈ రోజు సుతా ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము. భారతపు శేఖర్ అది జగిత్యాల మండల్ దేవుని గోవిందపల్లి మండలం రాజారం గ్రామంలో భారతపు శేఖర్ అని ఇటుక బట్టీలు నిర్వహిస్తూ అక్కడ పంట పొలాలకు చాలా నష్టం కలిగిస్తుండు. అక్కడ పైనుంచి బూడిది, ఎన్టీపీసీ అవన్నీ పోస్తే ఇది పంట పొలాలకు నష్టం అవుతుందంటే నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అని మమ్మల్ని బెదిరిస్తుండు. మా పంట పొలాలు చాలా నష్టం జరుగుతుంది. వర్షాకాలము వర్షం కొట్టినప్పుడు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఒర్రెలు అన్ని కూల్పేసి కబ్జా చేసి పొలం అంతా ఒక 3-4 ఫీట్ల నీళ్లు వాటరు 2 రోజులు 3 రోజులు ఉంటే పొలం అంతా ఖరాబ్ అయిపోతుంది. మా పక్క పన్ను 210 సర్వే నెంబరు ఒర్రెనే ఉండే అదంతా